టాలీవుడ్ లో ఇప్పటికీ ఓపెన్ సీక్రెట్ గా ఉన్న విషయం మెగా బ్రదర్స్ మధ్య ఉండే విభేదాలే. కొద్ది రోజులుగా మా మధ్య ఏ గొడవలు లేవు అని చెప్పిన మెగా బ్రదర్స్ గత కొంతకాలంగా ఆ మాట కూడా చెప్పట్లేదు. ప్రతి మెగా ఫంక్షన్ లోకి పవన్ వస్తాడు అని చెప్పేవాళ్ళు, తర్వాత పవర్ స్టార్ రాకపోవడం, ఎవరో ఒకరు ఆ విషయాన్ని కవర్ చేయడం ఇప్పుడు మామూలు అయిపోయింది. ఇక ధృవ ఖైదీ నెంబర్ 150 సినిమాల ఫంక్షన్లకు కూడా పవన్ వస్తున్నాడని కొన్ని వార్తలు వినిపించినా రాడని 90% మంది ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టే పవర్ స్టార్ ఆ ఫంక్షన్ కి దూరంగానే ఉన్నాడు. మెగా టీం కూడా ఈసారి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించకపోగా రాకపోవడమే మంచిదన్నట్టుగా ప్రవర్తించారు. మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం పెరిగిందని ఇప్పుడు అందరికీ తెలిసినా పైకి మాత్రం అనట్లేదు. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఈ మెగా విభేదాల విషయం తెర మీదికి రానుంది. తాజాగా కాటమరాయుడుగా పవన్ వస్తున్న సమయంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ కి చిరు వస్తాడా అన్న విషయం మీద కొన్ని చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ విషయం కూడా స్పష్టమైనట్టే కనిపిస్తోంది. చిరు కాటమరాయుడు వేదిక మీదకు రావడం లేదు. అసలు చిరు కోసం ఇన్విటేషనే వెళ్ళలేదంటూ సమాచారం. ఈ ఈవెంట్ లో కేవలం కాటమరాయుడు బృందం మాత్రమే పార్టిసిపేట్ చేస్తోంది. పవన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని కాటమరాయుడు ఫంక్షన్ లో చిన్న సెలబ్రేషన్ కూడా ఉంటుందట. ఇందుకోసమైనా కనీసం చిరంజీవిని పిలుస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈసారి అన్నయ్యని పిలవడానికి పవన్ ఎలాంటి అటెంప్ట్ చేసినట్టు కనిపించలేదు. 20 ఏళ్ల వేడుకని ఆర్భాటంగా చేయవద్దని, సింపుల్ గా చేసేయమని ఒకే మాట చెప్పాడట పవన్. ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిథిగా ప్రస్తుతానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం మాత్రం కన్ఫర్మ్ అయిందని, మరోవైపు అల్లు అర్జున్ కూడా రావచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూడా పక్కా క్లారిటీ అయితే లేదు. ఫ్యాన్స్ మధ్య విభేదాలు ముదిరి శృతి మించి రోడ్ ఎక్కడంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని మెగా కాంపౌండ్ అనుకున్నట్టుంది. కానీ ఈసారి ఎక్కడ అవకాశం వచ్చినా తామంతా ఒకటే అన్న సంకేతాలని ఫ్యాన్స్ లోకి చేరవేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు అని చెప్పుకుంటున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ప్రాంగణంలో కాకుండా శిల్పకళా వేదికలోనే ఏర్పాటు చేస్తున్నారు కనుక వేల కొద్ది అభిమానుల మధ్య ఆడంబరంగా ఈ ఈవెంట్ జరగబోట్లేదు. ఖైదీ నెంబర్ 150కి ముందు గుంటూరులో చేసిన ఆ వేడుక ఆ సినిమాకి హైప్ తీసుకొచ్చింది. కానీ కాటమరాయుడు వేడుకని పవన్ సింపుల్ గా చేయమని చెప్పడంతో ఇక అన్నీ అలాగే జరుగుతున్నాయి. ఈవెంట్ లో ఏం జరగబోతుందో చూడాలి.